హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ లక్ష్యం కోసం బీజేపీలోకి వెళ్లాడో ఆ లక్ష్యం నెరవేరడం లేదని రాజేందర్ మాటల్లో స్పష్టమైందన్నారు. కేసీఆర్ను గద్దె దించాలన్న లక్ష్యంతో బీజేపీలో చేరారని తెలిపారు. కానీ అక్కడ కూడా కేసీఆర్ కోవట్లు ఉన్నారని బీజేపీలోకి వెళ్లాక ఈటెలకు అర్థమైందన్నారు. రాజేందర్ లక్ష్య సాధన కోసం ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణిని గద్దెదించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన నాయకులు ఇప్పుడు ఆ పార్టీలో సంతృప్తిగా లేరని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు. బీజేపీలో కూడా కోవట్లు ఉన్నారని ఈటెల అన్నారంటే ఏదో అసంతృప్తి ఉన్నట్లే కదా అని చెప్పుకొచ్చారు. ఈటెల ముందుకు రాలేక వెనక్కి పోలేక సతమతమవుతున్నారని వ్యాఖ్యానించారు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడన్న రేవంత్ పార్టీ హైకమాండ్ భట్టికి కీలక బాధ్యతలు ఇచ్చారని పేర్కొన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కఠినతరం చేస్తామని హామీ ఇచ్చారు.